బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. ద జాయస్ పాత్ ఈ పుస్తకాన్ని మనం చదువుకుంటూ ఉన్నాము. అతి చిన్న వయసులో బాబా పట్ల ఉండేటటువంటి ప్రేమ గురించి, అంటే మణి హృదయంలో బాబా పట్ల ఆ ప్రేమ ఎలా జనించింది మనకి తెలీదు. ఒకసారి మండలి హాల్లో ఎవరో అడిగారట మణిని, నీకు నీ అన్న దేవుడు అని ఎలా అనిపించింది, ఎప్పుడు అనిపించింది అని. ఆమె అందుట, నాకు గుర్తున్నంత వరకు కొంచెం కొంచెంగా పెరిగింది కాదు, నాకు తెలిసింది అంతే. ఒక చిన్న పిల్లకు ఇది ఆరెంజ్ అని, లేదా ఇది ఒక చాక్లెట్ అని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పకుండానే చిన్నతనం నుండి గ్రహిస్తుంది. అలాగే నాకు కూడా సహజంగా బాబా నాకు దేవుడు అని తెలిసింది. ఎవరూ చెప్పాల్సిన పని లేదు. నిజానికి ఎవరూ చెప్పలేదు కూడా. ఆయన నాకు సోదరుడు, కానీ ఆయన దేవుడయ్యాడు అని మండలి హాల్లో ఒకసారి మణి చెప్పడం మనకందరికీ, అంటే మనమంతా ఇప్పుడు ఒకసారి బాబాను గురించి వినడము, అలాగే ఆ తర్వాత బాబాను గురించి తెలుసుకోవడము, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం ఎలా బాబా ఫోల్డ్లోకి వచ్చారు అంటే. కానీ సహజంగానే అందులో సాధారణమైనటువంటి ఆత్మ కాదు కదా. బాబా కుటుంబంలో ఆయన సహోదరిగా జన్మించడం అనేది యుగ యుగాల నుండి ఆమె బాబాతో ఉన్నటువంటి అనుబంధమే. అంతేకాకుండా తన మండలి సభ్యులు, సర్కిల్లో సభ్యులందరూ కూడా బాబా అంటే అవతారం దాల్చేటప్పుడే భగవంతుడు ఆ నిర్ణయం చేస్తాడు, ఎవరెవరు ఎక్కడ ఎలా జన్మించాలి, ఎక్కడెక్కడ జన్మించాలి, ఎలా బాబా ఫోల్డ్లోకి రావాలి, ఇవన్నీ నిర్ణయం చేస్తాడు. ముఖ్యంగా ఆయన కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా బాబాను ప్రేమించారు, భగవంతుడని హృదయపూర్వకంగా నమ్మారు. ఇక ఈరోజు విషయంలోకి వస్తే, మణికి అప్పుడు 10 సంవత్సరాల వయసు. తన తల్లిదండ్రులతో ఉంటోంది. ఇల్లు, పాఠశాల, మధ్యలో బాబా దగ్గరికి వెళ్ళడము, రావడము, లేదా బాబాయే రావడము, ఇలా ఆమె చిన్నతనం అంతా కూడా జరిగిపోతోంది. ఆ 10 సంవత్సరాల వయసులో అనుకుందిట, నేను నా తల్లిదండ్రులతో ఉన్నాను ఇప్పటి వరకు, ఇల్లు, పాఠశాల ఇవన్నీ ఏదో కాస్త చదువుకున్నాను, ఇంకా చాలు, ఇంక ఈ జీవితం చాలు, ఇంక వెంటనే ఇక్కడ నుండి బాబా దగ్గరకు వెళ్ళిపోవాలి అని తన మనసులో దృఢమైనటువంటి సంకల్పం చేసుకుంది. గాడ్ బ్రదర్ పుస్తకంలో కూడా, నా బాల్యం ఆనందంగా సాగింది, నేను నా తల్లిదండ్రులను, నా ఇంటిని, నా ఇంటి పరిసరాలను, అందరినీ ప్రేమించాను. తొలినాటి నుండి నా జీవితాశయం బాబాతో నివసించాలి అనేదే. ఈ విషయాన్ని బాబాకు తెలియజేసింది. బాబా నీ దగ్గరికి నేను వచ్చేస్తాను అంటూ చెప్పింది. బాబా కూడా అంగీకరించారు. అయ్యో అదేముంది, వచ్చేద్దుగానిలే అని. అప్పుడు ఒక పని చెయ్యి, ఈ ఏడాది పరీక్షల్లో ఫస్ట్ రావాలి, తర్వాత సంవత్సరం నుండి నాతో ఉండిపోవచ్చు అని ఒక చిన్న కండిషన్ పెట్టారు. నిజానికి అప్పటి వరకు హాయిగా ఇంటికి రాగానే పుస్తకాలు విసిరేసి వీధిలోకి పరిగెత్తి ఆడుకునేటటువంటి మణికి కొంచెం ఇది కష్టంగానే ఉంది. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావడము అనేది ఆమెకు కష్టమైన పనే. ఎందుకు అంటే ఆటల పట్ల ఆసక్తి ఉండేది, ఎక్కువగా శ్రద్ధగా చదివేది కాదు. ముఖ్యంగా ఆమె తెలివితేటలు మనం చదువుకున్నాం, ఒక్కసారి చదివితే వచ్చేస్తుంది కాబట్టి అలా గెటాన్ అయిపోతుంది తప్ప చదువు మీద శ్రద్ధ పెట్టలేదు. బాబా తన
విశ్వకార్యం కొరకు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ అంటే తనతో ఆ విశ్వకార్యంలో భాగం పంచుకునేందుకు గాను వాళ్ళకి ఎలాంటి అవసరాలున్నాయి, ఎంతవరకు చదువుకోవాలి, నేర్చుకోవాలి, ఎంత ఏ విధంగా వాళ్ళు తన కార్యక్రమంలో పాల్గొంటారు, ఇవన్నీ కూడా ఆయన ముందే నిర్ణయించి ఉంటారు. కాబట్టి ఇంటికి వచ్చి పుస్తకాలు విసిరేసి ఆడుకునేందుకు బయటికి పరిగెత్తే అమ్మాయికి ఇది నిజంగా సమస్యే. మనం గతంలో కూడా చదువుకున్నాం. మణి పాస్ అవ్వడం కోసం, అలాగే అన్నగారి దగ్గర ఎందుకు పాస్ అవ్వలేదు అనుకోకుండా, అనిపించుకోకుండా తన మార్కులు చెప్పుకోవడం, బాగానే చదువుతున్నాను అని చెప్పడం, ఇవన్నీ వీటి కోసం పరీక్షల సమయంలో తండ్రి దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రార్థన ఇస్తావా? లేకపోతే మీరే ప్రార్థించండి ఇలా అడుగుతూ ఉండేది. బాబా ఎప్పుడైతే ఫస్ట్ ర్యాంక్ రావాలి అన్నారో పరీక్షల కొరకు కొంచెం కష్టపడి చదవాల్సి వచ్చింది. అప్పుడు ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి, బోబో నా కోసం ప్రార్థించు అని అడిగేది. నేను ఫస్ట్ ర్యాంక్ రావాలని ప్రార్థించు అని కూడా అడిగేది. ఆమె తండ్రి ఆమె వైపు సాభిప్రాయంగా చూసి, కానీ నువ్వే ప్రార్థించాలి కదా అని నెమ్మదిగా చెప్పాడు. బోబో నేనా ప్రార్థన, నాకెక్కడ టైం ఉంది, మీరు ప్రార్థన చేస్తే నేను చదువుకుంటాను, అలా మనం చేద్దాం అని ఒక ఒప్పందానికి తీసుకొచ్చింది తండ్రిని. అలా వాళ్ళిద్దరూ అలాగేనమ్మా అని చెప్పి, ఎప్పుడూ యజ్దాన్ అనే నామం ఆయన నోటి మీలోనే ఉంటుంది. ఎప్పుడూ ఆ ప్రార్థన, ఆ నామాన్ని చేసుకుంటూ నిరంతరము గడుపుతుండేటటువంటి ఆ తండ్రికి అంత కష్టం కాదు. సరే చిన్నపిల్ల అడిగింది అంటూ అలాగే అని ఒప్పుకుని అలా వాళ్ళిద్దరూ, ఆయన భగవంతుని ప్రార్థన చేసేవారు, ఈమె కష్టపడి చదువుకుంటూ ఉండేది. తర్వాత అంటే పరీక్షలు అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని బాబా దగ్గరకు వెళ్ళింది. ఆమెకు వచ్చిన బహుమతులు కూడా చూపించింది. బాబా చూసి ప్రశంసించేవారు. ఆయన గర్వంగానూ సంతోషంగానూ ఉన్నట్లు కనిపించేవారు. సరే సెలవులైపోతాయి. మళ్ళీ ఆమె తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో బాబా ఆమెను దగ్గరికి పిలిచి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగేవారు. అవును బాబా అని చెప్పినప్పుడు, నీ తల్లి కంటే ఎక్కువగానా, నీ తండ్రి కంటే ఎక్కువగానా అని అడుగుతారు. అలాగే బాబా, అందరికంటే మిన్నగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేది. అప్పుడు బాబా, అయితే నా కోసం ఏదైనా చేస్తావా అని అడుగుతారు. ప్రతిసారి ఇదే తంతు జరుగుతూ ఉండేది. అయితే ఏదైనా అంటే ఏమిటి మీ ఉద్దేశం అని కూడా మణి చిన్నతనంలో ప్రశ్నించేది. అయితే నేను నిన్ను ఇంటికి వెళ్ళి మరో సంవత్సరం స్కూల్కి వెళ్ళమని అడిగితే చేస్తావా అని అడిగేవారు. మరి అధికాధికంగా ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు మరి ఇలా చెయ్యాలి అనేది ఆయన ఆదేశము అయినప్పుడు మరి విధేయతతో పాటించాల్సి ఉంటుంది కదా. మరి మణి ఏం చేయగలదు? మౌనంగా తల ఊపేది. ఆ విధంగా సంవత్సరాలు గడిచిపోయాయి. తిరిగి వెళ్ళి మళ్ళీ చదువు ప్రారంభించేది. అయిపోయింది ఇక్కడితో, ఈసారి బాబా నన్ను పిలిచేస్తారు, ఇంక ఇక్కడి నుంచి ఈ చదువు గోల ఇవన్నీ ఉండకుండా మనం హాయిగా బాబా దగ్గర ఉండిపోవచ్చు అని అనుకున్నటువంటి మణికి ప్రతి సంవత్సరము ఇదే రిపీట్ అవుతోంది 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు. గాడ్ బ్రదర్లో మణి తన స్నేహితురాలు మేరీ గురించి వ్రాసింది. ఆ విషయం ఇక్కడ మనం చదువుకోబోతున్నాం. మణి అనేది, నాకు అబద్ధం చెప్పడం వెన్నతో పెట్టిన విద్య. చిన్న వయసులో అబద్ధాలు చాలా సహజంగా అనిపించేది. ఎందుకంటే స్కూల్లో నిందల నుండి తప్పించుకునేందుకు, పనిష్మెంట్ నుండి తప్పించుకునేందుకు, అలాగే ఇంట్లో తల్లి నుండి
ఆ దెబ్బలు తప్పించుకునేందుకు కూడా ఎప్పుడూ అబద్ధమాడేది. ఆమె చెయ్యకూడని పని చేసి పట్టుబడితే కూడా ఆమె సునాయాసంగా, అమాయకంగా లేదు లేదు నేను ఆ పని చెయ్యలేదు అని చెప్పేది. కానీ తన స్నేహితురాలు మేరీ మాత్రం ఎప్పుడూ అబద్ధం చెప్పేది కాదట. టీచర్ అడిగితే నిజం చెప్పేసేది. పనిష్మెంట్ ఇచ్చినా సరే దాన్ని అనుభవించేది. మేరీ వైపు మణి ఆశ్చర్యంగా చూస్తూ ఈ పాప ఎలా అబద్ధం చెప్పకుండా నిజం చెప్తోంది? ఎలా చేసింది? ఎలా నిజం ఒప్పుకోగలుగుతోంది? అని ఆశ్చర్యంగా అనుకునేది. ఆమె తన చిన్నతనంలో ఒక సంఘటనని రాసుకుంది. ఇంట్లో షిరీన్ మాయి ఎవరి కోసమో ఎందుకో ఒక మామిడి పండు దాచిపెట్టింది. తల్లి చూడకుండా దాన్ని మణి తీసుకుని తింది. రసమంతా కూడా చిన్నపిల్ల కాబట్టి ఒద్దికగా తినడం చేత కాదు కాబట్టి ముఖమంతా కూడా చేసుకుంది. షిరీన్ మాయి ఆ పండు కోసం వెతికి కనిపించకపోయేసరికి ఇంక మణి తినేసి ఉంటుంది అని ఆమె నిర్ధారించుకుని మణి కోసం చూసింది. మణి కనపడగానే వంటింట్లో మామిడి పండు తిన్నావా అని అడుగుతుంది. మణి మామిడి పండా? అబ్బే అది అసలు నేను చూడనేనా లేదు, అది ఎక్కడ పెట్టావో నాకేం తెలుసు అంటోంది. ఒక ప్రక్కన ఆమె గెడ్డం మీదుగా మామిడి పండు రసం కూడా కారుతోంది. నాకు తెలీదు, నేను ముట్టుకోలేదు అని బొంకింది. షిరీన్ మాయి చిన్న చెరుకు గడ తీసి ఆమె వెంటపడింది. ఆమె చేత్తో కొట్టేది కాదట, కాళ్ళ మీద పెత్తంతో వాయించేది. ఒకసారి మణి ఏదో తప్పు చేసినప్పుడు షిరీన్ కొట్టబోతూ ఉండగా గట్టిగా అరుపులు అరవడం మొదలుపెట్టింది. అది విని చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో షిరీన్ మాయ ఆమెను కొట్టేస్తోంది, అంత చిన్నపిల్లని ఎలా కొట్టేస్తోందో పాపం అంటూ అందరూ వచ్చేసి ఇంకా చాలు ఆపు షిరీన్, చిన్న బిడ్డను అంతగా కొట్టకూడదు అని షిరీన్ని హెచ్చరించారు. నిజానికి షిరీన్ మాయ అప్పటికింకా మణిని తాకనైనా లేదు. అలాంటి అల్లరి చేసేది చిన్నారి మణి. అలా చిన్నతనంలో సులభంగా అబద్ధాలు చెప్పినప్పటికీ ఆమె బాబాతో మాత్రం ఎన్నడూ అబద్ధమాడలేదు. ఆమె పెద్దయ్యాక ఆ అవసరం కూడా రాలేదు అని అందరితోటి చెప్పేది. బాబాను ఆ రోజుల్లో చాలామంది వ్యతిరేకించేవారు. మనకందరికీ మనం చదువుకున్నాం ఇప్పటి వరకు. కానీ మణి నేరుగా ఆ వ్యతిరేకతను ఎప్పుడూ చూడలేదు. ఎవరో ఏదో అనడము, తల్లి బాధపడడము ఇవే చూసింది తప్ప నిజానికి ఆమె ఎదురుగా ఎవరు అంటే అలా బాబాను వ్యతిరేకించడం ఆమె ఎప్పుడూ కన్ కళ్ళారా చూడలేదు. అలాంటి ఒక సంఘటన చెప్తోంది. మణి తన స్నేహితురాలు మేరీ అంటే చాలా చాలా ఇష్టం. ఇద్దరూ కలిసి అక్కడికి ఇక్కడికి వెళ్ళేవారు. ముఖ్యంగా ప్రార్థనా మందిరాలకు వెళ్ళేవారు. ఆమె క్రిస్టియన్ కాబట్టి చర్చిలకు వెళ్ళేవారు. అలాగే ఆమె ప్రార్థనా మందిరాలకు కూడా వస్తూ ఉండేది. జీసస్ గురించి చెప్తూ ఉండేది. ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఆమె అలాగే సాధు సంతుల గురించి కూడా ఇద్దరు చెప్పుకునేవారు. అలాగే బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకునేవారు. ఇద్దరు ఒకరి సహవాసాన్ని ఒకరు ఆనందించేవారు. ఇదంతా ఒక్క రోజులో మారిపోయింది అంటోంది మణి. వారిద్దరూ ఒక చర్చి మెట్ల మీద కూర్చుని ఉన్నారు. మేరీ మణికి కథ చెప్తోంది. ఈ సమయంలో ఆ స్కూల్ బయట కూర్చున్నారు గబోలు. అక్కడ అమ్మేటటువంటి శనగలు ఇవన్నీ కొనుక్కోవడం మణికిష్టం. అలా ఆ రోజు కొన్ని శనగలు కొనుక్కొని తెచ్చుకుని కూర్చుని తింటున్నారిద్దరు. అకస్మాత్తుగా మణికి ఒక విషయం గుర్తుకొచ్చింది. అరే! ఇంత మంచి ఫ్రెండ్ నాకుంది కదా! ఈమెకు బాబా గురించి ఎందుకు చెప్పలేదు ఇన్నాళ్ళు అని అయ్యయ్యో! చెప్పి తీరాలి అని ఆమెకు చెప్పాలని అనుకుంది. ఎందుకు? ఆమె జీసస్‌ని ప్రేమిస్తుంది. చాలా మంచిది.
మరి ఈ భూమిపైనే జీసస్ సజీవంగా ఉన్నాడని నాకు తెలుసు. ఆమెకి ఇంకా తెలీదు. అయ్యో! నేను ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు ఇంత మంచి స్నేహితురాలికి అని వెంటనే మణి మేరీ మేరీ అని అరిచి, నీకు తెలుసా ఒక విషయం? మా అన్నయ్య క్రీస్తు అంది. అంతే. వాళ్ళ సహవాసం, వాళ్ళ స్నేహం అంతా ఆ క్షణంలోనే ముగిసిపోయింది. మణి ఊహించిన స్పందన మేరీ నుండి రాలేదు. మేరీ ఆనందంతో గంతులు వేయలేదు. ముందే చెప్పనందుకు మణిని నిందించను కూడా లేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెంటనే ఆమె లేచి వెనక అంటుకున్నటువంటి మట్టిని దులిపేసుకుని వెళ్ళిపోయింది అక్కడి నుండి. తర్వాత మణితో ఆమె చాలా రోజులు మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా అంతకు ముందులా ఎన్నడూ మాట్లాడి ఎరగదు. తర్వాత మణి బాబా దగ్గరకు వచ్చేసింది. ఆ తర్వాత ఆమెతో సంబంధం కూడా లేకుండా పోయింది. కానీ బాబా దగ్గరకు వచ్చేసిన మణి ఆమె గురించి చాలా రోజులు ఆలోచిస్తూ ఉండేది. ఆలోచించకుండా ఉండలేకపోయేది. తనలో తాను తననే సంబోధించుకుంటూ, పోనీలే మణి, నువ్వు మంచిదానివి కాకపోయినా నీకు భగవంతుడు దొరికాడు. మేరీ మంచిదే, అయినా కూడా భగవంతుణ్ణి పోగొట్టుకుంది అని తనలో తాను అనుకునేది. మణి తర్వాత అంటే మండలి హాల్‌లో బాబా ప్రేమికులు, అలాగే తనకంట ఎంతోమంది చిన్నవాళ్ళు అందరూ వచ్చేవారు. చిన్న పిల్లలు అందరూ వస్తూ ఉండేవారు. వాళ్ళతో ఆమె ఇలా చెప్తూ ఉండేది. బాబా చెప్పినట్లుగా భగవంతునితో సంబంధమే ముఖ్యం. నువ్వెంత మంచివాళ్ళవు, మీరెంత మంచివాళ్ళు, లేదా మీరెంత చెడ్డవాళ్ళు, దీంతో సంబంధం లేదు. ఆయనే నిన్ను ఆయన దగ్గరకు తీసుకున్నాడు. గతంలో ఆయనకి నీకు సంబంధం ఉంది. కాబట్టే ఈ జన్మలో మీరు బాబా దగ్గరకు రాగలిగారు. ఆయన గురించి తెలుసుకున్నారంతే. కానీ ఆయన దగ్గరకు లాక్కోవడం ఆయన వంతు. అది నీ అదృష్టం. అదే నిజమైనది. అదే ప్రధానమైనది. అలా చిన్నవారికి కూడా నేను చెప్పేది ఏమిటి అంటే, బాబాను ప్రేమించే అర్హత లేదు అంటూ కూర్చుని వాపోకండి. దొరికింది పట్టుకోండి. మనము ఎన్నటికీ ఆయన ప్రేమను పొందడానికి అర్హులం కాలేం. దానితో సంబంధమేంటి? ఆయన మనకున్నాడు అంటూ బాబా ప్రేమికులకు మణి ఎప్పుడూ చెప్తూ ఉండేది. బాబా ఎప్పుడూ ఆయనతో సంబంధం మాత్రమే అవసరం. అంటే కాన్స్టెంట్ కంపానియన్‌గా చేసుకోవడం మాత్రమే కావాలి. అదే సరియైన సమయం. ఎప్పుడైతే బాబా మాట విన్నావో, బాబా గురించి విన్నారో, లేదా బాబా గురించి తెలుసుకోవడం జరిగిందో, అదే సరియైనటువంటి సమయం. కొంతమందికి ఒక జన్మలో జరుగుతుంది. కొంతమందికి ఈ జన్మలోనే సంభవించవచ్చు. కొంతమందికి కొన్ని గంటల్లోనే బాబా పట్ల ప్రేమ జనించవచ్చు. కొంతమందికి మరికొన్ని గంటలు పట్టొచ్చు. కొంతమందికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఏదైనా అది వారికి సరైన సమయం. ఆయన గురించి మీకు అంతకు ముందు తెలియకపోవచ్చు. అతనికి నీ గురించి మాత్రం ఆయనకు ఎప్పుడూ తెలిసే ఉంటుంది. కానీ బాబా చెప్పినట్లు అన్నీ సమయంపై ఆధారపడి జరుగుతాయి అంటూ మణి చెప్తూ ఉండేది. బాబా కొరకు వ్రాయడం. ఈ అవతారంలో భగవంతుని కొరకు వ్రాసే గొప్ప లేఖా రచయితలలో ఒకరైన మణి సంపూర్ణమైనటువంటి రచనా నైపుణ్యాన్ని ప్రదర్శించేది. చిన్న వయసులోనే ఆమె బాబాకు ఉత్తరాలు వ్రాయడం మనకు తెలుసు. మెహర్ మెసేజ్ అనే జర్నల్‌లో ఒక వ్యాసం ప్రచురింపబడింది. అదేమిటి అంటే మణి గురించినటువంటి వ్యాసం. అప్పుడు ఆమెకు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే.
ఆ వ్యాసం ఇలా ఉంది. మిస్ మణి షెరియార్ ఇరానీ. ఆమె మహిమాన్వితుడై ఒప్పు మెహర్ బాబాకు స్వయంగా చిన్నారి సోదరి. 9 లేక 10 సంవత్సరాల వయసున్న చిన్నపిల్ల అయినప్పటికీ ఆమె తన యొక్క దైవీ సోదరుని ఆధ్యాత్మిక స్థాయిని పరిపూర్ణంగా అర్థం చేసుకుంది. ఆయన పట్ల అవధులు లేని ప్రేమ ఆమెది. ఆమె ఎప్పుడూ ఇంగ్లీష్‌లో, అలాగే గుజరాతీలో ప్రేమపూర్వకమైన ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. ఈరోజు ఆయన అందుకున్నటువంటి ఉత్తరంలో ఇతర విషయాలతో పాటు ఆయనపై చిన్న పద్యం కూడా వ్రాసి పంపించింది. చిన్నపిల్ల కాబట్టి కవితలో అంత గొప్ప భావాలు వ్యక్తం చెయ్యకపోయినా, అంత చిన్నపిల్ల వయసులో ఉన్నటువంటి ఆమెలో ఉండేటటువంటి ఆ భావాలను వ్యక్తం చేస్తూ చక్కగా వ్రాయడానికి ప్రయత్నించిన మణిని మనమంతా ప్రశంసించాలి. ఆ ఉత్తరంలో ఆమె మై డియర్ బ్రదర్ బాబా అంటూ సంబోధిస్తూ, మీ నుండి ప్రేమపూర్వకమైన లేఖను అందుకున్నాను. సంతోషంగా పూర్తిగా చదివాను. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తాను. నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ మీ గురించి ఆలోచిస్తూ ప్రేమపూర్వకంగా భావిస్తాను. ఒకరోజు నాకు పనేమీ లేదు. నీపై కవిత వ్రాశాను. మీరు చదువుతారని ఆశిస్తున్నాను. అందులో తప్పులుంటే మన్నించండి. ప్రేమతో, ముద్దులతో ఈ లేఖను ముగిస్తున్నాను. టాటా బాబా అని ఆ ఉత్తరం ముగించి చివర తాను వ్రాసిన పద్యాన్ని వ్రాసింది. శ్రీ మెహర్ బాబా, ఐ లవ్ యూ అవర్ లార్డ్. You light a lantern in the sky, for you are Christ our Lord. You will put us in a heaven when we will die, and we will be near you, our Lord. You give light to the sun to shine on us, and we will pick up our work to do. I love you, our Lord. అంటూ మణి ఆ రాసినటువంటి ఇంగ్లీష్లో రాసినటువంటి చిన్న గేయాన్ని మనం చదువుకోగలిగాం. ఆ రోజు మనం నిన్నటి రోజున మనం చదువుకున్నటువంటి విషయం, పూనాలో బాబా కనిపించి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత మెహరాబాద్లో ఉన్న బాబాకు ఉత్తరాలు వ్రాయడం ద్వారా బాబా మణి తన గురించి ఆయనకు గుర్తుండేలా ఎప్పుడూ రాస్తూ ఉండేది. చాలా వరకు గుజరాతీలో, ఇంగ్లీష్లో వ్రాసేదని మనం చదువుకున్నాం కదా. గాడ్ బ్రదర్లో ఈ ఉత్తరాలు అంటే తను రాసినటువంటి ఉత్తరాల్లో తను ఎలా సంబోధించాను, బాబా అని రాశానా, డియర్ బ్రదర్ అని రాశానా, లేదా డార్లింగ్ బ్రదర్ అని రాశానా, లేక వేరే ఏదైనా శుభాకాంక్షలతో ప్రారంభించానా, అవన్నీ నా చిన్నతనంలో బాబా కొరకు నేను ఎంతో ఆలోచించి వ్రాసేటటువంటి మాటలవన్నీ. నా చిన్నతనంలోనే, చిన్న వయసైనప్పటికీ కూడా బాబా కొరకు నేను చాలా ఎదిగిపోవలసి వచ్చింది అని కూడా తన గాడ్ బ్రదర్లో రాసుకుంది. మరి సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తిని మనం ఎలా సంబోధించాలి? అందులో ఆయన భగవంతుడు. ఆ పద్ధతి నాకు తెలుసు. బాబాని తక్కువ చేస్తానా? ఉన్నతోన్నతుడాయన, అగ్రస్థానంలో ఉన్నాడాయన. కాబట్టి ఆయన్నెప్పుడూ నేను తక్కువ చేయలేదు అంటూ తాను బాబాని సంబోధించిన రీతిని ఆమె ఇక్కడ చెప్తోంది. కాబట్టి ఆమె ఎలా రాసిందట? శ్రీ మెహర్ బాబా అని ఎర్ర సిరాతో రాసిందట. దాని చుట్టూ మనం చిన్నప్పుడు అంటే ఇప్పుడంటే సెల్ ఫోన్లు అవి వచ్చాయి కాబట్టి మనం ఈజీగా ఇవన్నీ అంటే మన భావాలను చిన్న చిన్న గుర్తుల ద్వారా మనం వ్యక్తం చేస్తూ ఉన్నాము ఇప్పుడు. కానీ ఆ రోజుల్లో అంత ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఆమె ఎర్రసిరాతో శ్రీ మెహర్ బాబా అని రాసి దాని చుట్టూ చిన్నగా మనం లతలు రాసేవాళ్ళం చిన్నప్పుడు.
లతలు, చిన్న చిన్న ముగ్గులు, చిన్న చిన్న ఆహ్, భావాలను వ్యక్తీకరించేసి చిన్న చిన్న గుర్తులు ఇవన్నీ రాసేవాళ్ళం. అలా ఆమె కూడా ఎర్ర సిరాలతో శ్రీ మెహర్ బాబా అని వ్రాసి ఉత్తరం ప్రారంభించేది. అలాంటి లేఖలు పిల్లలు ఎలా అలంకారాలు చేస్తారో చుట్టూ అలా చేస్తూ ఉండేది. ఆయన పేరు ముఖ్యంగా తన పేరు కూడా అంత హైలైట్ చేసేదనమాట. మామూలుగా చిన్న పిల్లలు వ్రాసే ఉత్తరాల్లో ఏముంటాయి? చిన్న చిన్న వార్తలు రాస్తారు. డిమాండ్‌లు నాకిది కావాలి, అది కావాలి అని వ్రాస్తూ ఉంటారు. మణి మాత్రం ఏం రాసేది అంటే, దయచేసి నీ కీ తిప్పి, నీ తాళం తిప్పి నన్ను త్వరగా మీ దగ్గరకు పిలవండి. తప్పకుండా, తప్పకుండా పిలుస్తారు కదూ! తప్పకుండా, తప్పకుండా ఖచ్చితంగా పిలవాలి అంటూ పదే పదే ఉత్తరాన్ని రాసి ముగించేది. మరో ఉత్తరం, నన్ను క్షమించండి, అనారోగ్యంతో ఉత్తరం రాయలేనప్పుడు రోజూ నా కలలోకి రండి అని కూడా రిక్వెస్ట్ చేస్తోంది. ఒకసారి బాబా ఎప్పుడు కూడా మౌనం ప్రారంభించిన నాటి నుండి కూడా నేను త్వరలో మౌనాన్ని విరమిస్తాను అని ప్రకటిస్తూ ఉండేవారు. ఒకసారి మణికి మాట ఇచ్చారట. నేను నా మౌనం విరమించినప్పుడు నా దగ్గరే నువ్వుందు గాని అని. అందువలన బాబా మౌనం విరమిస్తారు అనే వార్త ఈమెకు తెలిసింది. తెలిసి ఇలా రాస్తోంది. మీరు మీ మౌనాన్ని వీడినప్పుడు మీతోనే నేనుంటానని, నన్ను పిలుస్తానని మీరు మాట ఇచ్చారు. 2 నెలల్లో మౌనం విడిచిపెడతారని వినడం నాకు ఆశ్చర్యం కలిగించింది. నాకింకా స్కూల్ ఉంది. చదువుకుంటూ ఉన్నాను. మీరు మౌనం వీడినప్పుడు నన్ను మీ దగ్గరనైనా ఉండేలా నన్ను పిలవండి, లేదా మీ మౌన విరమణ వాయిదా వేసుకోండి అంటూ కింద పర్వాలేదు, నేను ఎప్పుడైనా రాగలను మీరు పిలిస్తే అని కూడా చిన్న నోట్ రాసింది. అప్పుడు మణి అంటోంది, నా ఉత్తరం బాబాను భయపెట్టి ఉంటుంది. వెంటనే జవాబు రాసేశారు. ఏమని అంటే, వద్దు వద్దు, నువ్వు రావద్దు, నా మౌన విరమణే వాయిదా వేస్తున్నాను అని వ్రాశారట. తర్వాత ఇవన్నీ కూడా బాబాకు వ్రాసినటువంటి ఉత్తరాలే. బాబా అంటే బాబాకు ఉత్తరం రాయడానికి ఎంత చిన్న సాకు దొరికితే చాలు. ఒక కార్డు, ఆ రోజుల్లో కార్డులు అమ్మేవారు. అవి తెచ్చుకుని దాంట్లో రాసేది. ఏ ప్రతి సాకును ఉపయోగించుకుంది ఆమె. ఒకసారి షిరీన్‌మాయి కూరగాయలు శుభ్రం చేస్తూ, నువ్వే బాబాకు నేను రాసినట్టుగా వ్రాయి అని చెప్పింది. అలా ఆమె చెప్పినట్లుగా ఉత్తరం రాసి, చివరగా ఆమె చెప్పినట్లు, నీ తండ్రి, నీ చెల్లెలు మణి నీకు బోలెడు వందనాలు పంపారు అని ముగించింది షిరీన్‌మాయి. ఆ పై వాక్యంలో మణి అన్న పేరు ఆమె చెప్పింది, ఈమె రాసింది బాబా దృష్టిని ఆకట్టుకోవాలంటే తన పేరుని హైలైట్ చేయాలని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో దాన్ని దిద్ది రెడ్ ఇంకును ఉపయోగించి దాన్ని హైలైట్ చేసి కింద అండర్‌లైన్ చేసి ఇటు అటు ఇన్వర్టెడ్ కామాలు పెట్టి ఇవన్నీ అలా చేసింది. అంటే ఆయన తనను గుర్తుంచుకోవాలి, ఆ ఉత్తరం చూడగానే మణి గుర్తుకు రావాలి అనే విధంగా ఆమె తన ప్రయత్నాన్ని చేసేది. అంతేకాకుండా చివరగా అంటే తల్లి ఉత్తరం రాసినట్లుగా రాసి కూడా చివరిగా, హలో బాబా, ఇది నేనే మణిని, నీ చిన్నారి చెల్లెలు, ఇక్కడే ఉన్నాను అంటూ కూడా రాసింది. ఆమె 7 సంవత్సరాల వయసులో ఇది వ్రాసింది. తర్వాత మరో ఉత్తరం, శ్రీ మెహర్ బాబా మీ అందమైన చేతితో వ్రాసిన ఉత్తరం అందింది. అందులో విషయాలు చదివాక చాలా ఆనందం కలిగింది. మీరు నిన్నటి నుండి ఏదో ఒక వేరే ప్రయాణంలో ఉన్నారు అని
తెలిసి సంతోషించాను. ఆ సమయంలో నేనక్కడ లేకపోవడం విచారంగా ఉంది. మళ్ళీ నేనక్కడకు ఎప్పుడు రావాలా అని ఎదురుచూస్తున్నాను. మీరు తింటున్నది, లేనిది దయచేసి ఉత్తరం రాయండి. సమయం లేక వ్రాయలేకపోతే పర్వాలేదు. నా శుభాకాంక్షల్ని అందుకోండి. రోజంతా మిమ్ము గుర్తు చేసుకుంటున్నాను. ఓకే. బై. శ్రీ మెహర్ బాబా. శ్రీ మెహర్ బాబా మహారాజ్‌కి జై. మీ చెల్లెలు మణి. కీ తిప్పడం మర్చిపోకండి అంటూ ఈ ఉత్తరంలో కూడా కీ గురించి రాసింది. మరో ఉత్తరం ఇరానీ న్యూ ఇయర్. జొరాస్ట్రియన్‌లకు అంటే ఆ మతస్థులు అవలంబించేటటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు బాబాకు అందజేస్తూ రాసినటువంటి ఉత్తరం. సద్గురు శ్రీ మెహర్ బాబా హ్యాపీ ఇరానీ న్యూ ఇయర్ చెప్పడానికే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇన్ని రోజులు వ్రాయనందుకు నన్ను క్షమించండి. నేను పూనా తిరిగి వచ్చిన రోజు రాత్రే మీకు పోస్ట్ కార్డు రాశాను. మర్నాడు స్కూలుకి వెళ్ళేటప్పుడే పోస్ట్ చేశాను. ఆ మర్నాడే మీకు చేరాలి. తర్వాతి రోజు నుండి మీ నుండి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. గురువారం కూడా మీ నుండి సమాధానం రాలేదు. ఆది అన్నయ్యను కార్డు కోసం పంపించాను. షాపు మూసేశారు. మర్నాడు కూడా దొరకలేదు. ఆదివారం సెలవు. అందువలన క్షమించండి. కీ తిప్పి నన్ను పిలవండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. మీకు మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీరిక్కడ లేకుంటే పండుగ జరుపుకోవడం ఎలా? సరే. మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మీ కొరకే పంపుతున్న మీ సోదరిమణి శుభాకాంక్షలు అందుకోండి, అంగీకరించండి అని రాసింది. తర్వాత మరో ఉత్తరం. ప్రియమైన సోదరుడు శ్రీ బాబా, నేను ఈ ఉత్తరాన్ని నా స్నేహితురాలి ఇంటి నుండి రాస్తున్నాను. అంటే ఈ ఉత్తరం తల్లికి తెలియకుండా రాస్తోంది. నాకిప్పుడు సెలవులు ఇచ్చేశారు. నన్ను మీ వద్దకు తీసుకువచ్చేందుకు ఎవరైనా ఉండాలి. మీరు ఒకరోజు బెహ్రంని ఇక్కడికి పంపి ఉంటే అమ్మ కోపం చల్లారి ఉండేది. నన్ను కూడా పంపించి ఉండేది. మేము అన్నీ సర్దుకుని సిద్ధంగా ఉన్నాం. బహుశా బెహ్రం వస్తే నేను అతనితో రావడానికి పెట్టెలు అన్నీ సిద్ధం చేసుకున్నాను. కానీ బెహ్రం రాకపోవడంతో, మీరు పంపించకపోవడంతో అమ్మకి కోపం వచ్చింది. బయట అన్ని బట్టలు తీసి బయట పడవేసింది. నేను చాలా ఏడ్చాను. నాకు చాలా బాధ కలిగింది. ఎప్పుడైనా మీరు బెహ్రంని ఇప్పుడైనా సరే త్వరగా పంపగలిగితే నేను కృతజ్ఞురాలిని. లేకపోతే అమ్మ నన్ను ఎవ్వరితోని పంపించదు. దయచేసి ఈ ఉత్తరం సంగతి అమ్మకు చెప్పకండి. నాకు రావడానికి చాలా ఆత్రంగా ఉంది. తొందరగా కీ తిప్పండి. గుడ్ బై చెల్లెలు మణి. తప్పక కీ తిప్పండి. తప్పకుండా శ్రీ మెహర్ బాబా అంటూ ఉత్తరం ముగించింది. పైన చూపించినట్లుగా మణి తన ఉత్తరాల్లో ఎప్పుడూ బాబాని కీ తిప్పండి, కీ తిప్పండి అని వేడుకుంటూ ఉండడం మనం గమనించాం ఇప్పటి వరకు. ఈ పదాన్ని బాబా తన పని గురించి వాడుతూ ఉంటారు. అంటే మణి తన పుస్తకంలో ఇలా వివరించింది. కీ తిప్పడం అంటే ఏమిటో. కీ తిప్పితే తలుపు తెరవబడుతుంది. అన్ని తలుపులు తాళం ఆయన దగ్గరే ఉంటుంది. ఆయన కీ తిప్పి ఆయన దగ్గరకు రావడానికి మార్గం తెరవాలి అని ప్రతి ఉత్తరంలో టర్న్ ద కీ అని వ్రాస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి మణి ఎంత ఇలా ప్రాధేయపడినా ఆమె కోరిక నెరవేరేది కాదు. అన్ని ఉత్తరాల్లోనూ కీ తాళం తిప్పు అని వ్రాస్తూ ఉంటాను కదా అంటూ బాబాకు మరోసారి చెప్తోంది. కానీ నువ్వు వేరే తాళంతో తిప్పుతున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది. తాళం మార్చి వేరే తాళం అంటే కీ తోటి తిప్పుతున్నావేమో. తాళం చెవి మారిపోయిందేమో అని నాకు అనుమానంగా ఉంది. సరి అయినటువంటి తాళం చెవి తీసుకుని తిప్పితే నన్ను త్వరలో పిలుస్తావు అని ఆశిస్తున్నాను అంటూ రాసింది. అలా ఆమె చిన్నతనం నుండి కూడా బాబా పట్ల ప్రేమ, బాబా
దగ్గరకు వెళ్ళాలనేటటువంటి ఆత్రం కనిపిస్తూ ఉంది ఈ ఉత్తరాల ద్వారా. ఆమె అంటోంది, అన్నీ ఆయనే. మీరంతా భగవంతునికి నమస్కరిస్తారు, ఆరాధిస్తారు. నా సోదరుడే నాకు దేవుడని తెలుసు. ఆ భావనతోనే నేను పుట్టి ఉంటాను. నా గత జన్మ నుండి తెచ్చుకున్నాను. ఇప్పుడు నేనలాగే ఆయనను భగవంతునిగా చూస్తున్నాను. కానీ చిన్నతనంలో నాకది సహజంగానే ఉండేది. బాబాను అందరికంటే ఎక్కువగా ప్రేమించాను. చిన్నప్పటి నుండి నాకు కావలసిందల్లా ఆయనతో జీవించి ఉండడమే. ఆయనతో పాటు జీవించడమే. మణి 7 సంవత్సరాల వయసులో కూడా బాబా పట్ల ఎంతటి ఆవేదన వ్యక్తం చేసేదో అప్పుడప్పుడు షిరీన్ మాయి బాబాకు వ్రాసిన ఉత్తరాల ద్వారా తెలుస్తుంది అని హెదర్ నాడెల్ ఆ విషయాలను కూడా ఇక్కడ చెప్తోంది. రాత్రి పగలు మణి నిన్నే కలవరిస్తోంది అంటూ షిరీన్ మాయి వ్రాసేది. ఇదే సాక్ష్యం. ఆమె చిన్నతనంలో ఇంట్లో కూడా బాబాయే తన జీవితానికి కేంద్రంగా చేసుకుంది. మణి తిరిగాడే సమయంలో మెర్వాన్ని మెహర్ బాబాగా శిష్యులు సంబోధించడం ప్రారంభించారు. అప్పుడు ఆమె చాలా చిన్న పిల్ల బావి చుట్టూ తిరుగుతూ బాబా ఒక్కడే సత్యం అంటూ అరుస్తూ పరిగెత్తేది. మేరీతో కలిసి కాన్వెంట్కు వెడుతూ బాబా జీసస్గా భావించేది. అన్ని విషయాలు బాబానే గుర్తు చేసేవి. తన స్నేహితురాండ్రు అందరూ కూడా గాడ్ ఫాదర్, గాడ్ మదర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆమె చాలా గర్వంగా, నాలా ఎవ్వరూ లేరు, ఈ ప్రపంచంలో మొత్తం మీద నేనే ఏకైక వ్యక్తిని, గాడ్ బ్రదర్ కలిగిన ఏకైక వ్యక్తిని నేనే, నేనొక్కరినే దేవుడన్నయ్యను కలిగి ఉన్నాను అని ఎంతో గొప్పగా తనలో తాను అనుకుంటూ ఉండేది. అలాగే చుట్టుపక్కల పిల్లలతో ఆడుకునే సమయంలో కూడా బాబాయే ఆమె మనసులో ఉండేవారు. ఒకసారి చాలా చిన్న పిల్ల, మిగిలిన పిల్లలందరూ కూడా అతి చిన్న వయసులో ఉండే పిల్లలే. వీధిలో రింగా రింగా రోజెస్, రింగ్ అరౌండ్ ద రోజీ ఇలాంటి ఆటలు ఆడుకుంటూ ఉండేవారు. ఆ ఆటలో ఒకవైపు ఆడపిల్లలు, ఒకవైపు మగపిల్లలు ఉండేవారు. చేతులు పట్టుకుని చివర ఉన్న అమ్మాయి ఆ ఆర్చ్‌లో నుంచి బయటికి వెళ్ళి ఆ అబ్బాయి వరుసలో ఉన్నటువంటి ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకోవాలి. అందరూ చిన్నపిల్లలు తమాషాగా ఆడుతున్నారు. మణి వంతు వచ్చేసరికి ఆ అబ్బాయి పట్ల స్నేహపూర్వకంగా చూసింది, కానీ ముద్దు పెట్టుకోలేదుట. ఆ వయసు నుండి ఆమె తన కొరకు నిర్ణయించినటువంటి జీవితం వేరే ఉంది అనే స్పృహ కలిగి ఉందనిపిస్తుంది అని హెదర్ నాడెల్ చెప్తోంది. ఆమె చిన్నతనంలో బాబా నుండి చిన్న చిన్న ఆదేశాలు అందేవి. పాఠాలు బాగా చదవాలి, బాబాకు వారానికి ఒకసారి ఉత్తరం రాయాలి, అమ్మ మాట వినాలి, ఇంటి నుండి పారిపోకూడదు, పారిపోయి మెహరాబాదు అలా రాకూడదు, సెలవులు ఇచ్చినప్పుడు మాత్రమే తల్లితో కలిసి రావాలి. ఇలాంటి చిన్న చిన్న ఆదేశాలు ఇచ్చేవారు బాబా. ఆమె 11 సంవత్సరాల వయసులో బాబాకు ఉత్తరం రాస్తుంది. ఏమని అంటే, బాబా నీ నుండి పెద్ద పెద్ద ఆదేశాలనే స్వీకరించేందుకు నేను పెద్దదాన్నైపోయాను. ఆ పెద్ద పెద్ద ఆదేశాలు నాకు మీరు ఇవ్వవచ్చు. అవన్నీ ఏమిటి? అన్ని పరిస్థితుల్లోనూ అన్ని వేళలా పవిత్రమైన జీవితాన్ని గడపడానికి పునాది అవుతాయి అంటూ ఆమె తన భావాలను అంత చిన్న వయసులోనే వ్యక్తం చేసింది. ఒకసారి మణి బాబా పేరు అంటే మెహర్ బాబా మొట్టమొదటి అక్షరం ఎం, తర్వాత అక్షరం బ, ఎంబి అనే అక్షరాలను తన చదువుకునే బల్లపై చెక్కుతోందిట. హోంవర్క్ కంటే అది ప్రధానమైనదని అని భావించి మెహర్ బాబా అనే పేరు చెక్కుదామని ప్రయత్నం చేస్తోంది. చిన్న స్క్రూ డ్రైవర్లు ఉంటాయి, వాటితోటి ఆ చెక్క బల్ల మీద చెక్కడం ప్రారంభించింది. ఆ కుటుంబానికి అతి సన్నిహితంగా ఉండి ఆమెకు స్నేహితుడిగా ఉండేటటువంటి ఒక పిల్లవాడు
ఒక మ్యాగజైన్ని తీసుకొచ్చి ఆమె కొరకు తీసుకొచ్చాడు ఇంటికి. ఆమె చెక్కుతున్నటువంటి ఎంబి అనే అక్షరాలను చూసి మొదటి అక్షరం మణి అని, రెండవ అక్షరం తన పేరుని సూచిస్తోంది అని చెప్పాట. మణి మండిపడిపోయింది. అతడు తన పేరుని ఆమె పేరుతో కలపడం అతనికి ఎంత ధైర్యం అనుకుంది. ఇంకా ఆ అక్షరాలు కనిపించకుండా చేసేయాలి అనుకుంది. మణి అనుకున్నట్లుగా ఆమె పూర్తిగా బాబాకి అంకితం అవ్వాలని నిర్ణయించుకుంది. దాని కొరకు ఎలాంటి క్రూరమైన పనైనా చేసి ఉండవచ్చు, అంత కోపం వచ్చేది మణికి. అలా ఆమె బాబాను అధికాధికంగా ప్రేమిస్తోంది. అలాంటప్పుడు మెహర్ బాబాను వదిలి తిరిగి చురుకుగా చలాకీగా స్కూలుకు వెళ్ళడానికి ఎంత బాధపడి ఉంటుంది. బాబా ఆధ్వర్యంలో అప్పటికే మెహరాబాద్లో 500 మంది కాలనీగా నివసిస్తూ ఆయన విశ్వకార్యంలో భాగంగా స్కూళ్ళు తెరిచారు, అక్కడ హాస్పిటల్స్ తెరిచారు, పండుగలు చేసుకుంటున్నారు, దర్శనాలు, ఆటలు, వీటితో మెహరాబాదు ఎంతో గొప్పగా వర్ధిల్లిపోతోంది. అదేదో ఒక గొప్ప కాలంగా ఉంది. అంతటి అద్భుతమైన వాతావరణంలో స్త్రీల ఆశ్రమంలో మెహరా, నాజా, కుర్షద్ మొదలగు యువతలు కొలిసి ఉండేటటువంటి ఆ జీవన పరిమళం గురించి వేరే చెప్పనక్కర్లేదు. బాబాతో మణికున్నటువంటి అనుబంధం కారణంగా ఆమె ఆ మధు అందించేటటువంటి ఆ మత్తు ఆ మెహరాబాద్ పట్ల ఆకర్షితమైంది. అయినా స్వర్గం వదిలి తిరిగి ఇంటికి వచ్చి స్కూలుకి వెళ్ళవలసి వస్తూ ఉండేది ఆమెకు ప్రతి సంవత్సరం. ఇక్కడకు ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.